స్కూల్లో కాలేజీల్లో విద్యార్థులని స్టూడెంట్స్ని కొట్టడానికి కూడా ఉపాధ్యాయులు చాలా భయపడుతున్నారు. వీళ్ళు కొట్టకపోగా పిల్లలే టీచర్స్ మీద ఎక్స్ట్రా డైలాగ్ వేయడం, టీచర్ల మీద చేయి చేసుకోవడం, ఎంత సమాజం దిగజారిపోయిందో ఒకసారి ఈ వీడియోలో చూస్తే మీకే క్లారిటీగా అర్థమైంది. దీనికల్లా ముఖ్య కారణం తల్లిదండ్రుల యొక్క పెంపకం. 100% తల్లిదండ్రుల యొక్క పెంపకమే. అరే పిల్లలకి 15 సంవత్సరాలు కూడా ఉండవు, 15 సంవత్సరాలు రాకముందే ప్రేమదామని తిరుగుతున్నారు. వాడి వయసు ఎంత? 12-11 సంవత్సరాలు. అంతేకాకుండా బూత్ డైలాగులు, నోరు తెస్తే పెంట కంపు కొడుతూ ఉంటుంది, డైలాగులు వేస్తూ ఉంటాడు. ఎక్కడ నేర్చుకుంటున్నారు ఈ బూత్ డైలాగులు? తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకుంటున్నారా? నువ్వు నీ బిడ్డకి భయం చెప్పితే, కరెక్ట్గా పెంచితే వాడు ఆ రీతిగా తయారవ్వడు. స్కూల్లో టీచర్లు కొట్టాలంటే వామ్మ తల్లిదండ్రులు వచ్చి గొడవ పడతారన్న భయం. నీ కొడుకు చెడిపోతున్నాడు, ఎవరు అడగలేని పరిస్థితి. నా కొడుకు చెప్పడానికి నువ్వెవరని నువ్వు సిగ్గు లేకుండా ఎవరైతే పిల్లలు ఉన్నారో, పిల్లల తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళు ఆ బిడ్డల్ని వెనకేసుకురావడం. కాకి పిల్ల కాకకాయ ముద్దన్నట్లుగా నీ బిడ్డలు ఎంత తప్పు చేసినా నువ్వు సమర్థిస్తావు, మంచిది, సమర్థించుకో. కానీ ఎవరైతే తప్పులు చేస్తున్నటువంటి బిడ్డలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులకు చెప్తున్నాను, మీ బిడ్డలను సమాజంలోనికి పంపించకండి, ఇంట్లో తాళ్ళతో కట్టేసి బంధించండి. నీ కొడుకు వల్ల బయట సమాజంలో ఉన్న బిడ్డలు చెడిపోతున్నారు, సమాజం చెడిపోతుంది, రౌడీజానికి అలవాటు అవుతున్నారు. మూతుమేని మేసలను రౌడీజాలు, గుండాయిజాలు చేస్తున్నారు. చిన్న వయసులోనే 13-15 సంవత్సరాలు, 15 సంవత్సరాల పిల్లలు బ్యాచ్లుగా తిరుగుతున్నారు. ఏ తల్లిదండ్రులు గమనించట్లేదా? దయచేసి మీ బిడ్డలు ఎవరితో సహవాసం చేస్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఫోన్ ఉందా వాడి చేతిలో, ఏ వీడియోస్ చూస్తున్నాడు, వాడు వాట్సాప్లో ఎవరితో చాటింగ్ చేస్తున్నాడు, అన్నీ కూడా తల్లిదండ్రులకు మీరు పరిశీలించకపోతే నీ కొడుకు జీవితం, నీ కుమార్తె జీవితం పాడవడానికి 100% తల్లిగా తండ్రిగా మీరే బాధ్యత వహిస్తారన్న సంగతి గుర్తుంచుకుంటారని ఆశిస్తున్నాము. బిడ్డల విషయంలో మాత్రం అతి గారాబం చేయొద్దు. తప్పు చేస్తే గద్దించండి, హెచ్చరించండి. 4 దెబ్బలేసైనా సరే పిల్లలను మంచి దారి ఉంచుతారని తెలియజేస్తున్నాము. ఎవరు కూడా మమ్మల్ని అపార్థం చేసుకోకండి, అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాం. ప్రతి ఒక్కరికి షేర్ చేసి ఈ విషయాన్ని తెలియజేయండి.